హాయ్ అండి అందరికి. భారతదేశంలో ఈ రోజు ఒక స్త్రీ చదువుకుంటుందన్నా మరియు ఉన్నత పదవుల్ని చేరుకుంటుందన్నా దానికి మొట్టమొదట అడుగు వేసింది సావిత్రిబాయి ఫూలే గారు. సావిత్రిబాయి ఫూలే గారు మహారాష్ట్రలో జన్మించారు. ఆమెకు జ్యోతిరావు ఫూలే గారితో చిన్న వయసులోనే వివాహం జరిగిపోయింది. తర్వాత జ్యోతిరావు ఫూలే గారు ఒక స్త్రీ చదువుకుంటే తన కుటుంబం మొత్తం చదువుకున్నట్టే అని గ్రహించారు. కానీ భారతదేశంలో ఆ రోజులో స్త్రీని చదువుకొనిచ్చేవారు కాదు, స్త్రీలు ఎవరూ చదువుకునేవారు కాదు. కానీ మహాత్మా జ్యోతిబా ఫూలే గారు మొట్టమొదటిసారిగా తన యొక్క భార్య అయిన సావిత్రిబాయి ఫూలే గారిని పాఠశాలకు పంపించారు. పాఠశాలకు పంపించిన కొన్ని రోజులకే ఆమెకు చాలా వివక్ష ఎదురయ్యేది. ఆమెను ఒక స్త్రీ చదువుకోవడం ఏమిటి అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళందరూ పేడ విసిరేవారు ఆమె మీదకు, మరియు రాళ్ళిచ్చి కొట్టేవారు. కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు. ఆమె వెళ్లేటప్పుడు తనతో పాటు ఒక చీరను తీసుకుని వెళ్లేవారు. ఎందుకంటే ఆమెకు మురికైన చీర అక్కడికి వెళ్లిన తర్వాత మార్చుకుని ఆమె పాఠశాలలో కూర్చునేవారు. ఆమె చదువుకోవడమే కాకుండా ఆమె తన యొక్క విద్యను పూర్తి చేసిన తర్వాత 10 మందికి విద్య చెప్పాలనే ఆలోచనతో బాలికల కోసం ప్రత్యేకించి ఒక పాఠశాలను నిర్మించారు. బాలికలందరికీ ఆ పాఠశాల నుంచి విద్యను చెప్పారు. ఆమె వితంతువులకి మళ్లీ వివాహం చేసేవారు, గర్భిణీలను చేరదీసేవారు. తర్వాత ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆమె తనకేమవుతుంది అని ఆలోచించకుండా ఎంతో మంది రోగులకు ఆమె సేవ చేసి తుదిశ్వాస విడిచారు. ప్రతి సంవత్సరం ఈమె జన్మదినం సందర్భంగా జనవరి 3వ తేదీన మనం జాతీయ మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ఇన్ఫర్మేషన్ నీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే.